హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిచెన్ బై గాయత్రి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి. దీనికోసం ఎలాంటి బ్లెండర్ అవసరం లేదు, బీటర్ అవసరం లేదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఏదైనా పర్వాలేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ వచ్చేసి ఒక ప్యాకెట్ తీసుకోండి, 1/2 లీటర్ది. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి, కస్టర్డ్ పౌడర్. నెక్స్ట్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి, తగినంత షుగర్. ఎంత వేయాలనేది నెక్స్ట్ చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి పాల ప్యాకెట్ అనేది కట్ చేసి మనం బౌల్లో వేసేద్దాము. పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోండి. చూడండి, 1/2 లీటర్ మొత్తం వేసేసాను. 1/2 లీటర్ పాలు వచ్చిన తర్వాత ఇందులో అండి కొద్దిగా పాలు, పచ్చి పాలు పక్కకు తీసుకుందామండి. చూడండి, ఒక 2 స్పూన్స్ పక్కకు తీసాను. నెక్స్ట్ స్టవ్ పైన పాలు పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి పాలు వచ్చేసి, అందులో వచ్చేసి మన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. ఫుల్గా తీసుకోండి, స్పూన్స్ అనేవి ఫుల్ స్పూన్స్ తీసుకోండి. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా అక్కడ కలిపేసేయండి. వేడి పాలలో మాత్రం కలసదండి ఇది, అందుకని పచ్చిపాలు తీసుకున్నాను నేను. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, పాలు అయితే చిక్కగా ఉండాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుందండి. 1/2 లీటర్కి వచ్చేసి 2 స్పూన్స్ సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకోవద్దండి, ఎందుకంటే ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి. 2 స్పూన్స్ చూడండి ఇలా కలుపుకోవాలి. జాడిగా 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ మాత్రం వేయద్దు. పాలు మరిగాయం చూద్దామండి. పాలు అయితే పొంగుతున్నాయి చూడండి. కాసేపు ఉడకనివ్వాలండి, పొంగితేనే మనం యాడ్ చేయకూడదు. షుగర్ కూడా ఇప్పుడు యాడ్ చేయకూడదండి. కాసేపు ఉడకనిద్దాం, ఇలాగే సిమ్లో పెట్టేసి ఉడకనిద్దామండి. పాలు అనేది జస్ట్ 1 మినిట్ ఉడికితే సరిపోతుందండి. 1 నిమిషం మాత్రం ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి. అలాగే నెక్స్ట్ మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఈ స్పూన్తో వచ్చేసి 10 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఒక 4-5 స్పూన్స్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ తక్కువైతే వేసుకోండి. నేనైతే 10 స్పూన్లు వేసానండి, నాకు కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ చూసి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. పాలు అనేవి ఇలా షుగర్ కరిగిన తర్వాత టేస్ట్ చేసి సరిపోకుంటే ఇంకొద్ది యాడ్ చేసుకోండి. ఇలా పాలు వచ్చేసి ఇంకో 5 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడరు పాలల్లో, అది వచ్చేసి సిమ్లో పెట్టి మాత్రమే వేయండి, లేదంటే ఉండలు కడుతుంది. ఇది వేసుకుంటూ స్పీడ్గా వేసేసేయండి. వేసేసి కలిపేసేయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, హైలో మాత్రం పెట్టద్దండి. జస్ట్ ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా కలుపుతూనే ఉండండి, లేదంటే ఉండలు కడుతుంది. దీన్ని కూడా వచ్చేసి మనం ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టండి. మనకు అప్పుడే తెలుస్తుందండి. కొద్ది గట్టి అయితేనే మనము చూడండి గట్టి పడుతుంది కదా, కొద్ది గట్టి అయితేనే మనం వచ్చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి గట్టిగా అయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దామండి, ఇంకా అవసరం లేదు. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఉంది కదండి, 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసేసి మొత్తం కలిపేసేద్దాము. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం ఎసెన్స్ అనేది యాడ్ చేయాలండి, ముందే వేయకూడదు. చూడండి గట్టిగా అయింది కదా. దీన్ని వచ్చేసి ఇప్పుడు చల్లారనివ్వాలండి. మనము పూర్తిగా చల్లారిపోవాలండి. చూడండి ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి.
మనం ఫ్యాన్ కింద పెట్టేసి ఇలా కలుపుతుంటే కంప్లీట్గా కూల్ అయిపోతుందండి. చూడండి పూర్తిగా కూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో వచ్చేసి ఇది మొత్తం ఇలా వేసిద్దామండి. చూడండి మొత్తం వచ్చేసి బాక్స్లో వేసాను. చూడండి ఇలా జాడుగానే ఉండాలి. పూర్తి గట్టిగా ఉంటే ఐస్ క్రీమ్ అయిపోతుందంటే గట్టిగా అయిపోతుంది. ఇదైతే చాలా బాగా వస్తుందండి. దీన్ని వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కూడా ఫుల్గా మూత ఇలా మూయకుండా జస్ట్ కొద్ది ఇలా ఓపెన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే తొందరగా అయిపోతుంది. నేనైతే నైట్ చేస్తున్నానండి, మార్నింగ్ కల్లా ఐస్ అయిపోతుంది. చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. చిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలి మూత అనేది. చిన్న అలా కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాను. ఇది కూడా వచ్చేసి హైలో పెట్టాలండి. మనము 7లో పెట్టేశాను. 7లో పెడితే ఏమవుతుందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది తొందరగా అయిపోతుందండి. మార్నింగ్ కల్లా అయిపోతుంది. మార్నింగ్ చూద్దాం ఎలా ఉందో. ఐస్ క్రీమ్ అయిందేమో చూద్దామండి. చూడండి ఇలా అయితే ఉంది. అయిపోయిందండి ఐస్ క్రీము. తీసేద్దాము. చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇలా అయిపోయింది. చూడండి స్మూత్గా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ మనం ఎక్కువ వేయలేదు కాబట్టి బాగా స్మూత్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్పూన్ తీసుకోండి, లేదంటే మనం గుంతగంటనే దాంతో తీసుకోవచ్చండి. చూడండి స్మూత్గా వస్తుంది కదా. చూడండి ఇలా అయితే వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. ఇలా ఐస్ క్రీమ్ కప్ తీసుకొని అందులో వేసేసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఎండాకాలము చాలా చల్లగా మనం తింటే మధ్యాహ్నము చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనం బయట కొనే బదులు ఇలా చేసి పెడితే 2 days అయినా తినచ్చండి పిల్లలు. దీనిపైన వచ్చేసి మనం పైనుంచి చెర్రీస్, రెడ్ వైన్ ఉంటాయి, రెడ్ వైన్ దొరుకుతాయండి. రెడ్ కానీ గ్రీన్ కానీ ఏవైనా. టూటీ ఫ్రూటీ ప్లస్ చెర్రీ అండి. చెర్రీస్ ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి హర్సీ సిరప్ ఉంటుంది కదా ఇంట్లో, పైనుంచి ఇలా వేసేసుకుంటే చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. ఫైనల్గా అయితే చూడండి ఐస్ క్రీమ్ అయితే ఈ విధంగా లుక్ ఉంది. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట ఐస్ క్రీమ్ పాలలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు మా అబ్బాయి అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి చెప్తాడండి ఎలా ఉందనేది. తిన్నా. హాయ్ అండి, ఈరోజు మా అమ్మ ఐస్ క్రీమ్ చేసింది. దీని టేస్ట్ ఇప్పుడు చెప్తాను. బాగుందా చిన్ను? సూపర్గా ఉందా? టేస్ట్ బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్, మాటలు రావట్లేదు. చాలా తీయగా, అక్కడక్కడ చెర్రీస్ చూడండి, హర్షీ సిరప్ ఇలాంటివి చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఈ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో టేస్ట్ చేయండి. చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.